అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం జనవరి మీకు చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలని, తమ చేసే వృత్తిలో జాబ్ విషయంలో తమ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల ఈ సంక్రాంతి మూమెంట్లో మీకు చేసే పనిలో వ్యాపారం లాంటిది ఎలా ఉంది, ఇంకా కుటుంబ సమస్యల్లో, ఇంకా తమకు భార్య భర్తల్లో, వివాహంలో, పెళ్ళి పేరెంటాల్లో, గృహప్రవేశాలు లాంటివి, ఇంకా కొత్త పనులు ఏవేవి అనుకుంటారో ఈ 12 రాశుల మీద ఒక్కొక్క పేరు మీద ఎలా వస్తుందో అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల అందరికీ 12 రాశుల వాళ్ళకు కూడా అందరికీ శుభాలు రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మీకు ఎలా ఉందో చిలకమ్మ ద్వారా చూద్దాం. వృశ్చిక రాశి జాతకం చుడి చిలకమ్మ ఎలాగుంది? కొత్త సంవత్సరం కొత్త లెక్క జాతకం. వృశ్చిక రాశి వల్ల జాతకంలో జనవరి నెల ఏముందంటే కానీ ఒకరి పనికి హడావుడిగా ముందుకు పోతారండి. కానీ మీ పని పడితే ముందుకు ఎవరు రారు. కానీ మనసులో ఒక మాట బయట ఒక మాట మాత్రం చెప్పే గుణం అయితే కాదు. ఏ మాట ఉన్నా షేడుగా చెప్పేస్తారు, ఎదురుగానే మాట్లాడతారు. ఆడవాళ్ళకి కోపాలు చాలా ఉంటాయి రాసి ఉన్న వాళ్ళకు. కానీ మగవాళ్ళకు శాంతం ఉంటుంది. అది కూడా అందరికీ ఉండయండి. జలవనమ మీదకి ఉన్న వాళ్ళకే ఉంటుంది. కానీ బరాబర్ ఒకే 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకు కోపం అన్నది చాలా భయంకరంగా ఉంటుంది. చిన్నమాట చెప్పంగానే పెద్దగా కోపం. ఇంకా వయసుకు మించిన వాళ్ళు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకు శాంతి ఆలోచన, ఎంత కోపం వచ్చినా కూడా దిగమిందుకొని వాళ్ళు పనులు చేస్తారు. ఇంకా వ్యాపారంలో కూడా వీళ్ళకు చాలా అడ్డంకులు ఎదురొచ్చాయి. చేద్దామన్న పనిలో, వ్యాపారంలో, కుటుంబ విషయాల్లో, నమ్ముకున్న విషయాల్లో లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చిక్కులు కూడా ఎదురొస్తాయి. ఇంకా ముందుకు నడిచే విధానంలో, అనుకున్న పనిలో కూడా భార్య భర్తల సంఖ్యల్లో, ఇంకా ముందుకు నడిచే పనిలో, జాబ్ లాంటి విషయంలో భయపడాల్సింది ఏం లేదు. ఎక్కడ వెళ్ళినా కూడా అది శాంతం జరుగుతుంది. ఇంకా స్త్రీలకు పెళ్లి కాలేని వాళ్ళకు కూడా ఈ సంక్రాంతి వెళ్ళినప్పుడు పేరు మీద పెళ్లి బలాలు కలిసి వస్తాయి, ఇల్లు బలం కూడా కలిసి వస్తుంది. వాహనం కొన్నా కూడా అది అచ్చుబాటు ఉంటుంది. ఇంకా స్థలము ప్లాట్ కొన్న వాళ్ళు కూడా అది సవ్యంగా జరుగుతుంది. చదువుల విద్యలో ఉన్న వాళ్ళకు కూడా అది సవ్యంగా జరుగుతుంది. ఇంకా జాబు కొత్త వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు కూడా అది క్షేమంగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే కొంచెం జాగ్రత్తగా శాంతంగా పాటించుకుంటే ఇది అన్నిట్లో మంచి జరుగుతుంది. ఇంకా సినీ తారాలకు, రాజకీయ వర్గాలకు, ఇంకా లేనిపోని ఇంట్లో కుటుంబ వివరాలకు కూడా కొంచెం శాంతి నిదానంగా ఉంటే అన్నిట్లో శుభం జరుగుతుంది. ఈ యొక్క చేసే పనిలో కూడా కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే మీరు అందరికీ మంచిది. అందరికీ నమస్కారం.